మిత్రమా, మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు అనేది నీ నుండే మొదలవ్వాలి. మనల్ని కన్న తల్లిదండ్రులు మనకేమిస్తున్నారు అని ఆలోచించడం మాని, మనం వాళ్ళకేమిస్తే సంతోషపడతారు అని ఆలోచించండి. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే అంతా మంచి జరుగుతుంది. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తన యొక్క వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే. సాటి మనిషికి సహాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించినా వ్యర్థమే. భగవంతుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, మరికొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసిన బంధాలను అలుసుగా చూడకండి, అలాగే దూరమైన బంధాల కోసం ఎప్పుడూ ఆరాటపడకండి. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలము. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందంగా ఉన్న ఆనందాన్ని చూడగలవు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనం కావటానికి నువ్వు మాత్రం అస్సలు కారణం కాకు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. కఠినమైన జీవిత సత్యం ఏంటంటే అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు దర్జాగా హుందాగా ఉంటారు. అర్థమైందనుకుంటా. ధన్యవాదాలు.